హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఈ బుక్ సిరీస్లో భాగంగా మనం అయితే ఆల్మోస్ట్ 8 చాప్టర్స్ ఫినిష్ చేసాం. చాలా వాల్యుబుల్ కంటెంట్ అయితే మనం చూసాం. సో 9th చాప్టర్లో కూడా మనం ఏ అయితే తీసుకున్నామో చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ బుక్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మనం డెవలప్ చేయడానికి. సో ఒకవేళ మీరు మిస్ అయితే మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ చూడండి. ఆల్మోస్ట్ 8 చాప్టర్స్ అయితే కవర్ అయ్యాయి అన్నమాట ఇప్పటి వరకు. సో టైం వేస్ట్ చేయకుండా 9th చాప్టర్లో ఏముందో చూద్దాం. సో 9th చాప్టర్ ఏం చెప్తుందంటే థింక్ రైట్ టువర్డ్స్ పీపుల్. ఆల్వేస్ థింక్ రైట్ టువర్డ్స్ పీపుల్. అంటే మనం పక్క వాళ్ళ కోసం ఎప్పుడు కూడా రైట్ గా ఆలోచించమని చెప్తున్నాడు అనమాట డేవిడ్ మనకి 9th చాప్టర్లో. సక్సెస్ డిపెండ్స్ ఆన్ సపోర్ట్ ఆఫ్ అదర్ పీపుల్. ద ఓన్లీ హర్డల్ బిట్వీన్ యూ అండ్ వాట్ యూ వాంట్ టు బి ఈజ్ సపోర్ట్ ఆఫ్ అదర్స్. ఏంటంటే సక్సెస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సపోర్ట్ ఆఫ్ అదర్ పీపుల్ అనమాట. మనకి ఎప్పుడు కూడా ప్రతి ఫీల్డ్ లో సక్సెస్ అయ్యామంటే మనగా ఓన్ అయినట్టు కాదు. ప్రతి దాంట్లో కూడా పక్కవాడి హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అది రికగ్నైజ్ చేయమంటున్నారు డేవిడ్ మనకి. థింక్ రైట్ టువర్డ్ పీపుల్ అండ్ దే విల్ లైక్ అండ్ సపోర్ట్ యూ. సో ఆల్వేస్ థింక్ రైట్ టువర్డ్స్ అదర్ పీపుల్ అండ్ డెఫినెట్గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో లెర్న్ టు రిమెంబర్ ద నేమ్స్. ఇన్ఎఫిషియన్సీ అట్ దిస్ పాయింట్ మే ఇండికేట్ దట్ యువర్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ సఫిషియెంట్లీ అవుట్ గోయింగ్. ఆల్వేస్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు పేరు గుర్తుపెట్టుకొని ట్రై చేయమంటారు అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే ఇన్ఎఫిషియెంట్ అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యి అంత ఇంపార్టెన్స్ మనకు ఇవ్వరు అనమాట మనం పేరు సరిగా గుర్తుపెట్టుకోకపోతే. Be a confidential and comfortable person. So there is no strain in being with you. Be an old shoe kind of individual. Always comfortable గా ఉండమన్నారు వాళ్ళతో, కాన్ఫిడెంట్ గా కూడా అనమాట. Acquire the quality of relaxed, easy going so that things do not ruffle you. Always be relaxed. అంటే ప్రతిదీ కూడా కూల్ గానే అవుతుందని చెప్పి బిలీవ్ చేయమంటున్నారు అనమాట. Don't be egotistical. ఈగోగా అసలు ఉండొద్దు. Cultivate the quality of being interesting so people will get something of value from their association. అంటే మనల్ని కల్టివేట్ చేసుకోమన్నారు అనమాట. ఎలాంటి క్వాలిటీస్ అంటే ఇంట్రెస్టింగ్ గా అదర్ పీపుల్ తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాల్యూ ఇస్తారు మన అసోసియేట్ అవ్వడానికి అనమాట. ప్రాక్టీస్ కన్వర్జేషన్ జనరసిటీ. బీ లైక్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎంకరేజ్ అదర్స్ టు టాక్. లెట్ ద అదర్ పీపుల్ టాక్స్ టు అబౌట్ హిస్ వ్యూస్, హిస్ ఒపీనియన్స్, అకాంప్లిష్మెంట్స్. మనం ఏంటంటే అదర్ పీపుల్స్ వినాలన్నమాట. అంటే వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు పక్క పర్సన్. ప్రాక్టీస్ కర్టసీ ఆల్ ద టైమ్. ఇట్ మేక్స్ అదర్ పీపుల్ ఫీల్ బెటర్. ఇట్ మేక్స్ యూ ఫీల్ బెటర్ టు. ఇలా ఏంటంటే మనం వాళ్ళ వాల్యూస్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చామంటే వాళ్ళ ఒపీనియన్స్ కూడా క్లియర్గా షేర్ చేస్తారు. అలా ఏంటంటే మనకు కూడా బెటర్గా ఉంటుంది అనమాట ఫీలింగ్. డోంట్ బ్లేమ్ అదర్స్ వెన్ యూ రిసీవ్ ఏ సెట్ బ్యాక్. రిమెంబర్ హౌ యూ థింక్ వెన్ యూ లూజ్ డిటర్మైన్స్ హౌ లాంగ్ ఇట్ విల్ బి అంటిల్ యూ విన్. ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దు అంటున్నారు అనమాట మన సెట్ బ్యాక్. అలా గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా మనం పక్కన వాళ్ళని ఎప్పుడు కూడా రైట్ థింకింగ్లో వెళ్తాం అనమాట. సో చాప్టర్ 9 అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్ చేసి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే మీకు. Thank you friends. Bye.